ఐపీఎల్ 2025 18వ సీజన్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది అనుకున్నాం. అలాగే ఈ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. బట్ అనివార్య కారణాల వల్ల ఈ ఐపీఎల్ సీజన్ అయితే బ్రేక్ పడింది. ప్రతి క్రికెట్ అభిమాని చాలా డిసప్పాయింట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. బట్ దేశం కోసం కొన్ని త్యాగాలు తప్పవని చెప్పుకోవచ్చు. మే 8న ప్రీవియస్ మ్యాచ్ అయితే జరిగింది. అప్పటికి 58 లీగ్ మ్యాచ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. తర్వాత లీగ్ దశలో మిగిలి ఉన్న 12 మ్యాచ్లు కంప్లీట్ చేయడానికి 10 డేస్ బ్రేక్ అయితే దొరికింది. ఐపీఎల్ కొత్తగా మన ముందుకు వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఈ 58 లీగ్ మ్యాచ్ల్లో పాయింట్స్ టేబుల్లో చాలా మిరాకిల్స్ అయితే చూసాం. టైటిల్ రేసులో ఉంటాయి అనుకున్న ఎస్ఆర్హెచ్, సిఎస్కే, రాజస్థాన్ రాయల్స్ చాలా మ్యాచెస్ మిగిలి ఉండగానే ఎలిమినేట్ అయితే అయిపోయాయి. రిమైనింగ్ 7 టీమ్స్ కూడా అధికారికంగా ఇంకా ప్లే ఆఫ్ రేసులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే జీటీ మరోసారి తమ దండయాత్ర అయితే స్టార్ట్ చేసింది. అలానే ఈ సీజన్లో కొత్త ఆర్సీబీని చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో వీళ్ళిద్దరు టేబుల్ టాపర్స్గా అయితే ఉన్నారు. బోత్ టీమ్స్ కూడా 8 విజయాలతో 16 పాయింట్లతో జీటీ ఫస్ట్ స్పాట్లో ఉంటే ఆర్సీబీ సెకండ్ స్పాట్లో అయితే ఉంది. ఇక ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, తర్వాత ముంబై ఇండియన్స్ ఉన్నాయి. అలానే డీసీ 6 విజయాలతో 5th స్పాట్లో అయితే ఉంది. అయితే ఇలాంటి బీభత్సమైన టఫ్ ఫైట్కి 2 ఫ్రాంచైజీలు అయితే సిద్ధమైపోయాయి. ఐపీఎల్ 2025 18వ సీజన్లో భాగంగా సండే డబుల్ ధమాకా మ్యాచ్ల్లో అంటే సండే జరగబోయే 2 మ్యాచ్ల్లో సెకండ్ మ్యాచ్గా అంటే రాత్రి 7:30 ఈ ఐపీఎల్ సీజన్లో 60వ మ్యాచ్గా మే 18న ఢిల్లీ క్యాపిటల్స్కి హోమ్ గ్రౌండ్ అయిన అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు గుజరాత్ టైటాన్స్లు ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్కి అయితే సిద్ధమైపోయాయి. గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో నెక్స్ట్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. 11 మ్యాచ్లకి 8 గెలిచి ఫస్ట్ స్పాట్లో అయితే ఉంది. ఈ మ్యాచ్లో డీసీని ఓడిస్తే అఫీషియల్గా జీటీ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవడం కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. ఆపోజిట్ ఎండ్లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఈ మ్యాచ్ చాలా చాలా క్రూషియల్గా మారనుంది. 11 మ్యాచ్లు ఆడిన డీసీ 6 గెలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే డెఫినెట్లీ ప్లే ఆఫ్స్లో పాసిబిలిటీ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అట్ ఏ టైం ప్లే ఆఫ్స్ చాలా రసవత్తరం కూడా మారుతుంది. సో అందుకే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని చెప్తున్నా. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ పరిస్థితి ఏంటి, ఇరువురు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఇరువురు టీమ్స్ ప్లేయింగ్ గ్రౌండ్ లో ఏమైనా బిగ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలానే ఏ టీం ఫేవరెట్, ఈ మ్యాచ్ లో ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అన్నింటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ క్యాపిటల్స్ కి తొలి నుండి హోమ్ గ్రౌండ్ గా అయితే ఉంది. అలానే ఇండియాలోనే సెకండ్ ఓల్డెస్ట్ స్టేడియం గా మాట్లాడుకోవచ్చు. దీన్ని ఎప్పుడో పాస్ట్ డేస్ లో అంటే 1883లో ఓపెన్ చేశారు. ఇది న్యూ ఢిల్లీలో ఉంది. అయితే ఆడియన్స్ కెపాసిటీ ఏకంగా 55,000గా ఉంటుంది. బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ గా మాట్లాడుకోవచ్చు. స్క్వేర్ బౌండరీస్ వచ్చేకి 69 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ వచ్చే 75 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ వచ్చేకి 59 మీటర్లుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియంలోని పిచ్ బ్యాటర్స్ కి స్వర్గధామంగా మాట్లాడుకోవచ్చు. రీసెంట్ డేస్ లో బాగా బ్యాటింగ్ అయితే అనుకూలిస్తుంది. పిచ్ లో కొన్ని రీసెంట్ చేంజెస్ వల్ల పక్కా హై స్కోరింగ్ వెన్యూగా మారిపోయింది. అలానే బ్యాట్ మీదకి కంఫర్టబుల్ గా బంత్ అయితే వస్తుంది. అంటే ఒక ట్రూ బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బౌలింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే డిఫెక్ట్ వస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలర్ తేలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో సమ్మర్ సీజన్ జరుగుతున్నప్పటికీ అక్కడక్కడ వర్షాలు అయితే చూస్తూనే ఉన్నాం. బట్ మ్యాచ్ డే అన్న వర్షం వల్ల ఈ మ్యాచ్కి అయితే ఎటువంటి అంతరాయం ఉండకపోవచ్చు. జస్ట్ రెయిన్ పర్సెంట్ వచ్చేకి 8%గా చూపిస్తుంది. అలానే మ్యాచ్ డేన మార్నింగ్ టెంపరేచర్ ఏకంగా 33 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే అయితే మ్యాచ్లకి బ్రేక్స్ వచ్చింది, ఐపీఎల్ బ్రేక్ పడిందని లైవ్ స్ట్రీమింగ్లో ఎటువంటి మార్పులు అయితే జరగలేదు. టీవీస్లో వచ్చేకి స్టార్ స్పోర్ట్స్ 2లో వీక్షించవచ్చు. తెలుగులో టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాల్సి ఉంటుంది. అలా ఆల్ స్ట్రీమింగ్ జియో హాట్స్టార్ యాప్లో చూడొచ్చు వెబ్సైట్లో వచ్చేకి. అలాగే మొబైల్ యాప్ల గురించి చూసుకుంటే జియో హాట్స్టార్లో చూడొచ్చు. ఇక తర్వాత ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే ఇక టోటల్గా 4 మ్యాచ్లు జరిగాయండి. ఫస్ట్ మ్యాచ్ వచ్చేకి 19 ఏప్రిల్ 2008 జరిగితే లాస్ట్ మ్యాచ్ అంటే ప్రీవియస్ మ్యాచ్ 29 ఏప్రిల్ 2025 జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచినవి 46, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచినవి 47. నో రిజల్ట్గా ఒక మ్యాచ్ అయితే ఉండిపోయింది. హైయెస్ట్ టోటల్ 266 పరుగులు 7 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ పెరట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ 83 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్అౌట్ అయింది. హైయెస్ట్ రన్ చేజ్ ఈ గ్రౌండ్ లో 219 పరుగులు 6 వికెట్లుగా ముంబై ఇండియన్స్ పెరట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చేసుకుని చూస్తే 143 పరుగులు 8 వికెట్లుగా ఉంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఈ గ్రౌండ్ లో చూస్తే 170 పరుగులుగా ఉంది.
అలాగే టాస్ గెలిచిన టీమ్స్ మ్యాచ్ విన్ అయింది 46, టాస్ ఓడిన టీం మ్యాచ్ విన్ అయింది 46. సో ఈక్వల్గా ఉందని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచినా గెలవకపోయినా ఒకటే కామన్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ మరియు గుజరాత్ టైటన్స్ లెక్క యాక్టివ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ మ్యాచెస్ వీళ్ళిద్దరి మధ్య 6 జరిగాయి. జీటీ 3 గెలిచింది, డీసీ 3 గెలిచింది. అంటే ఈక్వల్గా ఉందని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య ఫైట్. ఇక 2024లో అంటే ప్రీవియస్ సీజన్లో 2 మ్యాచెస్లో కూడా డీసీదే పై చేయగా మాట్లాడుకోవచ్చు. బట్ ఈ సీజన్లో తొలి మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ కూడా ఏకంగా జీటీ గెలిచింది. అంటే ఓవరాల్గా ప్రజెంట్ అయితే మాత్రం జీటీ డామినేషన్ కనబడుతుంది. అలాగే ఇది ఢిల్లీ క్యాపిటల్స్కి రివెంజ్ మ్యాచ్గా మాట్లాడుకోవచ్చు ఈ సీజన్లో. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ముందుగా జీటీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో కళ్ళలో కూడా ఇమాజిన్ చేయలేని రీప్లేస్మెంట్ అయితే ఒకటి జరిగింది. డెఫినెట్లీ ఇది ఐపీఎల్కి బ్రేక్ రావడం వల్ల జరిగిందని చెప్పుకోవచ్చు. జీటీకి ఇది పెద్ద దెబ్బ అనటంలో చిన్న మాటగా మాట్లాడుకోవచ్చు. జోస్ బట్లర్ రిమైనింగ్ ఐపీఎల్ నుండి దూరం అయితే అయిపోయాడు. ఈ ప్లేస్లో శ్రీలంక వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన కుశల్ మెండిస్ని టీంలోకి అయితే తీసుకుంది గుజరాత్ టైటన్స్. అయితే ఓవరాల్గా ఇది చాలా పెద్ద దెబ్బే. ఎందుకంటే ఈ సీజన్లో జీటీ టాప్ ఆర్డర్ శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్ ఎక్స్ట్రీమ్లీ వెల్గా పెర్ఫార్మ్ చేశారు. ఆల్మోస్ట్ 1600 రన్స్ దాకా కొట్టారు ముగ్గురు కలిసి. ఇలాంటి మూల స్తంభాల్లో ఒక పిల్లర్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే జస్ట్ ఇమాజిన్ అలాంటి దెబ్బ అయితే తగిలింది. ఇతని ప్లేస్లో రీప్లేస్ అయిన కుశల్ మెండిస్ డైరెక్ట్గా వికెట్ కీపింగ్ కమ్ బ్యాటర్గా ప్లేయింగ్ లెవెన్లో ఉండే ఛాన్సెస్ పక్కా కనబడుతున్నాయి. అయితే కుశల్ మెండిస్ కూడా మంచి బ్యాట్స్మెన్గా మాట్లాడుకోవచ్చు. అలానే ఓపెనింగ్కి యాజ్ యూజువల్గా సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మాన్ గిల్లే నడిపిస్తారు. ఇద్దరు టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు. అదే ఫామ్లో అయితే ఇక్కడ కంటిన్యూ చేయాలి. ఇక జోస్ బట్లర్ స్థానంలో వచ్చిన కుశల్ మెండిస్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ అయితే వస్తాడు. ఈ ముగ్గురుతో టాప్ ఆర్డర్ ఓవరాల్గా బలంగానే కనబడుతుంది. ఇక మిడిల్ ఆర్డర్ స్టీఫెన్ రూదర్ఫర్డ్ అలాగే షారుఖ్ ఖాన్లతో చాలా మంచి స్ట్రక్చర్ అయితే కనబడుతుంది. ఇక ఫినిషింగ్లో కొంచెం వీక్గా ఉన్న బలమైనది చెప్పుకోవచ్చు. రాహుల్ తివాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్లతో డీసెంట్ ఫినిషింగ్ అయితే కనబడుతుంది. ఓవరాల్గా వీళ్ళ పేపర్ మీద బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక జీటీ యొక్క బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. ఈ సీజన్లో ఎక్స్ట్రీమ్లీ వెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఎక్స్ట్రీమ్లీ పేస్ అటాక్ ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ మంచి పేస్ లైనప్ అయితే ఉంది. అప్పుడప్పుడు ఈశాంత్ శర్మ కూడా బంతితో రాణిస్తున్నాడు. అర్షద్ ఖాన్ కూడా, అలాగే ఇప్పుడు కగిసోర్ రబాడా ఈ మ్యాచ్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీంతో జీటీ పేస్ అటాక్ అయితే చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ యూనిట్లో రషీద్ ఖాన్ అలాగే వాషింగ్టన్ సుందర్ ఆర్ సాయి కిషోర్లతో చాలా బాగా అయితే కనబడుతుంది. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, కుశల్ మెండిస్, స్టీఫెన్ రూదర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, కగిసోర్ రబాడా, మహమ్మద్ సిరాజ్. ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణ ఆడే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి. ఇక ఫైనల్గా డీసీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ప్లేయింగ్లో బిగ్ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. ఒక బ్యాట్స్మెన్ అంటే జాక్ ఫ్రేజర్కి రీప్లేస్మెంట్గా ముస్తఫిజుర్ రెహమాన్ అయితే తీసుకుంది. నా ఒపీనియన్ అయితే ఇతన్ని స్మార్ట్ మూవ్ అయితే కాదు. ఎందుకంటే ఇదే బౌలింగ్లో శైలితో ఆల్రెడీ స్క్వాడ్లో టీ నటరాజన్ ఉన్నాడు. అలాగే ఇంకో లెఫ్ట్ హ్యాండ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఉన్నాడు. సో ఇతనైతే అంత ఇంపాక్ట్ అయితే ఈ గేమ్లో ఉండకపోవచ్చు. జాక్ ఫ్రేజర్ పెద్దగా ఈ సీజన్లో ఆడకపోవడం ఇంకో కొంచెం ప్లస్ పాయింట్. అయినా 80% ఆడిన మ్యాచ్లో అయితే లేవని చెప్పుకోవచ్చు అతను. సో డీసీకి పెద్ద దెబ్బ అయితే ఇదేం కాదు. సో ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో పెద్ద చేంజెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. డూప్లెసిస్ అలాగే అభిషేక్ పోర్లే ఓపెనింగ్ అయితే చేయనున్నారు. అలాగే ఫస్ట్ డౌన్ వచ్చేకి యాజ్ యూజువల్ కరుణ్ నైర్ అయితే వస్తాడు. ఈ ముగ్గురులో ఒకళ్ళన్న టాప్ ఆర్డర్లో మంచి నాక్ అయితే ఆడకపోతే జీటీని ఎదుర్కోవడం చాలా కష్టంగా మాట్లాడుకోవచ్చు. అలానే మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్తో సాలిడ్ స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ యూనిట్ అయితే ఉంది. ఇక ఇద్దరు వెళ్ళని టచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫినిషింగ్లో డీసీకి చాలా బలమైన లైనప్ అయితే ఉంది. ట్రిస్టన్ స్టాప్స్, అశుతోష్ శర్మ, ఇప్రజ్ నిగమ్ చాలా బలమైన ఫినిషింగ్ ఉన్న ఓవరాల్గా వీళ్ళ బ్యాటింగ్ యూనిట్లో పెద్దగా మార్పులు అయితే ఉండవు. ఇక 8th స్పాట్ వరకు క్లియర్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. ఇక స్పిన్ యూనిట్లో కీ బౌలర్ అయిన కుల్దీప్ యాదవ్, ఇతనితో పాటు అక్షర్ పటేల్, ఇప్రజ్ నిగమ్ నడిపించనున్నారు. ఇక పేస్ యూనిట్లో మిచెల్ స్టార్క్, టీ నటరాజన్తో పాటు ముఖేష్ కుమార్ బంతిని పంచుకున్న ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఇలా ప్లేయింగ్ పేపర్ మీద పరిశీలిస్తే పాప్ డూప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టాప్స్, అశుతోష్ శర్మ, ఇప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టీ నటరాజన్ అలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ కుమార్ కానీ దుష్మాంత్ షమీరాన్ కానీ ఆడించే ఛాన్స్ ఉన్నాయి. అయితే ఓవరాల్గా నా ఒపీనియన్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. అందులోనూ చాలా ప్లేఆఫ్స్కి అయితే క్రూషియల్ మ్యాచ్ కాబట్టి ఢిల్లీ క్యాపిటల్సే గెలిచే పాసిబిలిటీస్ ఉన్నాయని నేనైతే అనుకుంటున్నా. అందులోనూ కేఎల్ రాహుల్ అంత ఈజీగా అయితే ఈ మ్యాచ్ తీసుకోవాలి అనుకుంటున్నా. మీరైతే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నా ఒపీనియన్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుంది అనుకుంటున్నా.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.